ఆది ప్రణవనాదం ఓంకారం జనించే శ్రీగిరులు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు కొత్త శోభను సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో జరగబోయే భ్రమరాంబ సమేత మల్లికార్జున కళ్యాణానికి ముఖ్య అతిథులుగానే కాకుండా పెళ్లి పెద్దలుగా చెంచు గిరిజనులు వ్యవహరిస్తూ ఉంటారు. మల్లన్న కళ్యాణం కన్నులారా తిలకించడమే మహాభాగ్యం అనుకునే ఈ రోజుల్లో ఆదివాసీల చేతుల మీదుగా వేడుక జరుగుతుండడంపై హర్షం వ్యక్తమవుతోంది. శ్రీశైల మల్లన్న కళ్యాణోత్సవంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణం భిన్న రీతిలో విభిన్న ఆచార సంప్రదాయంతో ఈ కళ్యాణం జరుగుతుంది. అడవి తల్లిని నమ్ముకుని ప్రకృతి ఒడిలో జీవించే గిరిపుత్రుల చేతుల మీదుగా జరిగే ఈ కళ్యాణ వేడుకను చూసి తీరాల్సిందే. శ్రీశైలంలో మల్లన్నకు చెంచులు చేసే వివాహ వేడుక గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సృష్టి అత్యంత గొప్పది. కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, అడవులు ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టి లిస్ట్ అనంతంగా ఉంటుంది. సృష్టిలో మానవజాతి ఆ దేవుడు ప్రసాదించిన వరం. ఆది మానవులు మొదలుకొని నేటి ఆధునిక మానవుడి వరకు అనాది నుంచి వచ్చిన ఆచార సంప్రదాయం, సంస్కృతి అనుసరించి జీవన గమనం సాగిస్తున్నారు. మానవజాతి అనగానే గుర్తుకు వచ్చేది ఆది మానవులు. వారి వారసులే అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే గిరిజన చెంచులు, కోయలు. వీరి జీవనశైలి చిత్రంగా ఉంటుంది. నేటికి విద్యకు దూరంగానే ఉంటూ అడవుల్లో జీవనం సాగిస్తున్న వీరిని ఆదివాసీ చెంచు గిరిజనులుగా ప్రిమిటివ్ ట్రైబ్స్గా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఈ చెంచు గిరిజనులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 130 చెంచుగూడాలు ఓ రాజ్యంగా, దానికి పెద్ద చెరువు అనే గూడెం రాజధానిగా విరాజిల్లేది. ఇక వీరు మనస్ఫూర్తిగా అడవిని తల్లిగా ఆరాధిస్తే నల్లమల అభయారణ్యంలో స్వయంభూగా వెలిసిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని వీరు కులదైవంగా కొలుచుకుంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రత్యేకత సంతరించుకున్న అష్టాదశ శక్తిపీఠం, 12 జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం వీరికి అత్యంత మక్కువ. నల్లమల అభయారణ్య సమీపంలోనే శ్రీశైల క్షేత్రం ఉంది. దీంతో ఈ ఆలయానికి రక్షకులుగా, అర్చకులుగా గతంలో చెంచులే వ్యవహరించేవారు. అనేక దాడుల నుంచి, విదేశీయుల దండయాత్రల నుంచి ఈ ఆలయాన్ని కాపాడుకోవటానికి వారు శక్తివంచన లేకుండా పాటుపడినట్టు ఇప్పటికీ గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటారు. ధనుర్మాసంలో స్వామికి ఇక్కడ చెంచులు ప్రత్యేక పూజలు కూడా చేసేవారట. రాను శ్రీశైలంలో చెంచు గిరిజన ప్రజలు చేసే కళ్యాణం కూడా కనుమరుగైంది. చెంచులు సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కళ్యాణం చేసేవారని ఇప్పుడు చాలా మందికి తెలియదు. నల్లమలలో అమ్మవారితో ఆదిదేవుడు స్వయంగా కొలువయ్యున్న శ్రీగిరిలో ముందుగా గుర్తించింది చెంచు గిరిజనులే. మొట్టమొదటి పూజలు సైతం నిర్వహించింది వారేనన్న ఆనవాళ్లు నేటికి ఎన్నో ఉన్నాయి. అప్పట్లో రాజులకు, అడవి గుండా తరలివచ్చే బాటసారులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించి దగ్గరుండి మరీ మల్లన్న దర్శనాన్ని చేయించి తిప్పి పంపించేవారట. ఈ నేపథ్యంలో అడవిలో ఉన్న క్రూర మృగాల నుంచి, అడవి దొంగల నుంచి పూర్తిగా రక్షణ కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. స్వామివారి పూజలకు, కళ్యాణానికి అధిక ప్రాధాన్యతతో పాటు తొలి ప్రాధాన్యత వారిదే ఉండేదట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారిని పూర్తిగా విస్మరించారు. అయితే గత 5 ఏళ్ల క్రితం శ్రీశైల దేవస్థానం పరిపాలనా అధికారిగా వచ్చిన రామారావుకు ఈ విషయం తెలిసిందే. దానిని అప్పటి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తిరిగి చెంచు గిరిజనుల చేతుల మీదుగా ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించేలా శ్రద్ధ తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి కళ్యాణఘట్టం ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. శ్రీశైల క్షేత్రంలో ప్రతి ఏడాది 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇలా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుకునే దేవాలయాలు చాలా అరుదు. ఈ ఉత్సవాల్లోనే చెంచులు మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి కళ్యాణం చేస్తారు. ఉత్సవాల్లో 4వ రోజు ఈ వేడుక ఉంటుంది. ఆ సమయంలో శివయ్య నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు అయ్యవారిని నందివాహనంపై అక్క మహాదేవి అలంకార మండపం వరకు తీసుకుని వస్తారు. ఈ కళ్యాణంలో చెంచులు అమ్మ అయ్యవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. శివయ్య కళ్యాణంలో చెంచులు పూర్తిగా వారి ఆచార సంప్రదాయం పాటిస్తారు. వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికాలు, తిప్పతీగతో తాలిబొట్టు, లేత వెదురు బొంగులతో అమ్మవారికి వడ్డానం, కంఠాభరణాలు, కాలు మెట్టిలతో పాటు కొత్త బట్టలు తెస్తారు. ప్రకృతి ఆభరణాలతో స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కొత్త కళను సంతరించుకుంటాయి. వజ్రాల ఆభరణాల కంటే అత్యంత అందంగా దర్శనమిస్తాయి. అమ్మ స్వామివారికి గిరిజనులు తేనె, పండ్లు, వెదురు బియ్యం సమర్పించుకుంటారు.
ఆకులతో తయారు చేసే బాసింగాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. స్వామివారికి కళ్యాణంలో సమర్పించే యజ్ఞోపవీతం, అయ్యవారికి కంకణం, అమ్మవారికి వడ్డానం, కంఠాభరణం, ఇలా స్వామి అమ్మవారికి వీటిని సమర్పిస్తే భార్య భర్త అన్యోన్య జీవితం సాగిస్తారని గిరిజనుల నమ్మకం. స్వామి అమ్మవారి తలంబ్రాలకు వెదురు బియ్యాన్ని సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి 40 చెంచుగూడాల ప్రజలను దేవస్థానం ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. వారి ఆచార సంప్రదాయం ప్రకారం వంతుల వారీగా ప్రతి సంవత్సరం ఒక్కో వంశానికి ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చెంచుగూడాల ప్రజానీకం అమ్మవారిని వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి మరి ప్రత్యేకించి 15వ తారీఖు రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్లకు జరిగేటువంటి కళ్యాణోత్సవంలో వారు కుటుంబ సభ్యులుగా, పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం అనేది ఈ శ్రీగిరి పర్వతం ప్రత్యేకత. ఆ సందర్భంగా సుమారు 350 కుటుంబాలు వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా చెంచులకు సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయ వస్త్రధారణ, అదేవిధంగా వారు తయారు చేసినటువంటి ఏవైతే స్వామి అమ్మవార్లకి అలంకరించేటువంటి నగలు వారు సాంప్రదాయబద్ధంగా తయారు చేసినటువంటి వాటిని అలంకరించి వారే పెళ్లి పెద్దలుగా కేవలం మన దేవాలయం వారికి అవసరమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా వైదిక సిబ్బందిని కేటాయించేసి ఆ కార్యక్రమాన్ని వారి సమక్షంలో నిర్వహించడం అనేది ఈ శ్రీశైల క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ కళ్యాణ వేడుకలో వృచ్చిక ఆకారంతో ఉండే తాయెత్తు సమర్పించటం ఆనవాయితీ. ఇక మహాబీర ఆకులతో తీసిన నూనెతో స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అయ్యవారికి గిరిజనులు తీసుకుని వచ్చే ఈ వస్తువులు అటవీ సంపద నుంచే తయారు చేస్తారు. ఇందుకు అడవిలోని మహాబీరను అడవి బిడ్డలు ఎంపిక చేసుకుంటారు. మల్లన్నను అల్లుడిగా, భ్రమరాంబిక అమ్మవారిని కూతురుగా గిరిజనులు భావిస్తారు. అందుకే ఈ కళ్యాణానికి వారు అంతటి ప్రాధాన్యతనిస్తారు. సంక్రాంతిలో శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వారు తప్పకుండా తరలివస్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇలా భక్తులు ఏది సమర్పించినా ఆ శివయ్య స్వీకరిస్తాడు. భక్త కన్నప్ప విషయంలో దీన్ని ఆ భోలాశంకరుడు నిరూపించాడు. అచంచలమైన భక్తితో ఎవరు పూజించినా ఆ శివయ్య కరుణిస్తాడు. అనాదిగా శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి మహోత్సవాల్లో గిరిజనులు సమర్పించే వస్తువులే ఆ పరమేశ్వరునికి ప్రీతిపాత్రం. శివయ్య ముందు అందరూ సమానులే అంటారు ఇక్కడి శివభక్తులు. ఇక ఉత్సవాలకు తరలివచ్చే గిరిజనులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు దేవాలయం ట్రస్ట్ బోర్డు నూతన నిర్ణయం తీసుకుంది. స్వామి కళ్యాణం చేసే చెంచు గిరిజనులకు స్వామివారికి భక్తులు భక్తితో సమర్పించిన వస్త్రాలు, అమ్మవారికి సమర్పించిన చీరలతో పాటు దేవాలయం అధికారులు నూతన వస్త్రాలను అందిస్తారు. అంతరించిపోయిన అనాది ఆచార సంప్రదాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఉనికి కోల్పోతున్న చెంచు గిరిజనులతో స్వయంగా వారి చేత స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించటం సంతోషకరమైన విషయమని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా చెంచులకు ఎంతో ప్రాధాన్యత, ప్రత్యేకత కలిగి ఉన్నది. అది మనం గమనించినట్టయితే చారిత్రకంగా ఈ జరారణ్యం ఈ క్షేత్రంలో వ్యాలీ అయినటువంటి వీలు కాని పరిస్థితుల్లో ఆ అరణ్య ప్రాంతంలో నివసించేటువంటి చెంచులందరూ కూడా స్వామివారిని సేవించారు. వారు మమేకమై స్వామి అమ్మవారితోటి జీవించారు, చరించారు, ధరించారు. అయితే ప్రత్యేక కథనం ప్రకారం చూసుకున్నట్లయితే మల్లికార్జున స్వామి వారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసి ఆ చెంచుల మూలలో ఉండేటువంటి అమ్మవారిని వివాహం ఆడటం కోసంగా వచ్చారని చెప్పేసి మారువేషంలో అప్పుడు చెంచులందరూ కూడా ఆ స్వామి వారికి అమ్మవారితో వివాహం వారి యొక్క సాంప్రదాయ రీతిగా వివాహం జరిపించారని చెప్పేసి ఒక కథనం ఉన్నది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆ చెంచులందరికీ మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడుగా భావిస్తారు. చెంచు గిరిజనుల ఆనందంతో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీగిరి కొత్త శోభను సంతరించుకుంటుంది. అటవీ ప్రాంతంలో కొండల మధ్య అమ్మవారితో వెలిసిన మల్లన్న దర్శనం ఓ అద్భుతం. భుక్తి ముక్తికి ఆ ఆది దంపతులు శ్రీశైలంలో కొలువుదీరారని భక్తులు నమ్ముతారు. అందుకే ఆ మల్లన్న దర్శనం కోసం శ్రీశైలం తరలివస్తారు. గతంలో ఎప్పుడో తమ చేతుల మీదుగా జరిగేటటువంటి ఈ కళ్యాణాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగించడంపై చెంచు గిరిజనులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాలను పాటిస్తున్నటువంటి శ్రీశైల దేవస్థానం అధికారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించక తప్పదు. మరి కెమెరామెన్
నాగేశ్వరరావు, శ్రీనివాసులతో హరికిషన్, HM టీవీ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.